హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ మా ఊర్లో తిరునాళ అవన్నీ నచ్చినాయా? మీ అందరు కూడా చూసారా వీడియోస్? ఎవరైనా చూడకపోతే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అనేది చూడండి. మా ఊర్లో తిరునాళ అనేది ఎలా చేస్తారు, సంక్రాంతి సెలబ్రేషన్స్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అన్ని చేసేసి అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మేమేంటంటే మార్నింగ్ 7:30 8 కల్లా రెడీ అయిపోయి కోటప్పకొండకి వెళ్తున్నాము. మా అత్తయ్య మావయ్య అండ్ మోక్షు నవీన్ అండ్ నేను కోటప్పకొండకి వెళ్తున్నాము రెడీ అయిపోయి. మీ అందరికి ఎంతమందికి తెలుసు మీలో కోటప్పకొండ అండ్ ఎంతమంది వెళ్ళారు కోటప్పకొండకి? నెక్స్ట్ మార్చ్ లో మహాశివరాత్రి వస్తుంది కదా, సో తిరునాళ బాగా చేస్తారు కదా అక్కడ. అలా మేము కోటప్పకొండకైతే స్టార్ట్ అయిపోయి రీచ్ అయ్యాము. 8 అలా అయింది అరౌండ్. ఎవరైనా నర్సరావుపేట సైడ్ వాళ్ళు అలా వీడియోస్ ఎవరైనా చూస్తున్నారా? వాళ్ళందరికీ బాగా తెలుసు కోటప్పకొండ అవన్నీ కూడా. మేము వెళ్ళేసరికి ఆ రోజు ఏంటంటే క్రౌడ్ అనేది ఏమీ లేదు. వీక్ డే వెళ్ళాము, దట్టు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, సో క్రౌడ్ లేదు, ఏమీ లేదు, ఎవ్వరు లేరు. ప్రశాంతంగా వెళ్ళి మేమైతే దర్శనం చేసుకొని అయితే వచ్చాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది టెంపుల్ కి వెళ్ళడం. అక్కడ వెళ్ళి హ్యాపీగా కొంతసేపు కూర్చుంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. మీలో ఎంత మందికి ఇలా టెంపుల్స్ కి వెళ్ళడం అలా ఇష్టం? మేమైతే ముంబైలో ఉన్నప్పుడైతే అంత ఎక్కువ అయితే టెంపుల్స్ కి అనేది వెళ్లే వాళ్ళం కాదు. జస్ట్ ఏమైనా ఫెస్టివల్స్ కానీ అలా ఉంటేనే వెళ్లే వాళ్ళం. నార్మల్ డేస్ లో చాలా తక్కువ వెళ్లే వాళ్ళం. బట్ ఇక్కడ బెంగళూరుకి వచ్చాక చాలా ఎక్కువ సార్లు అయితే వెళ్తున్నాము టెంపుల్ కి. ఎవ్రీ సాటర్డే మాకు దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, మోస్ట్లీ వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఇంకెప్పుడైనా కుదరకపోతే వెళ్ళడం లేదు, కానీ ఎవ్రీ సాటర్డే అయితే మోస్ట్లీ వెళ్తున్నాం మేము. మీలో ఎంత మందికి ఇలా టెంపుల్స్ కి వెళ్ళడం ఇష్టం? అలాగే మనతో పాటు మన కిడ్స్ కూడా ఇలా టెంపుల్స్ కి వెళ్ళడం అవన్నీ కూడా నేర్పించాలి. వాళ్ళకు కూడా అవన్నీ తెలియాలి. చిన్నప్పటి నుండే వాళ్ళకి ఇలా టెంపుల్స్ కి వెళ్ళడం వాటన్నిటి గురించి నేర్పిస్తే వాళ్ళకు కూడా అన్ని తెలుస్తాయి. మీలో ఎంత మందికి టెంపుల్స్ కి వెళ్తే ప్రశాంతంగా అలా అనిపిస్తుంది? మాకు కూడా ఈ మధ్య టెంపుల్స్ కి వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెళ్ళి కొంతసేపు అక్కడ కూర్చొని అలా టైం స్పెండ్ ఉన్నాయి. సో మేము అలా టెంపుల్ కి అనేది వెళ్ళాము కోటప్పకొండకి. అక్కడ అనేది ఎవ్వరు లేరు. హ్యాపీగా 5 minutes దాకా దేవుణ్ణి ప్రశాంతంగా చూసుకొని ఇలా దర్శనం చేసుకొని వచ్చాము. బయటకు వచ్చి నవీన్ అనేది ఇలా కొబ్బరికాయ అనేది కొట్టారు. దాని తర్వాత ఏంటంటే కొంతసేపు అక్కడ కూర్చొని పైన పుట్ట ఉంటుంది కదా, సో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళేసి పాలు పోసొద్దామని చెప్పేసి వెళ్ళాము. కొంచెం పైకి వెళ్ళాలి, స్టెప్స్ అవి ఎక్కుతూ అలా వెళ్ళేసి పుట్ట దగ్గరికి వెళ్ళేసి అలా మేము పాలు పోసేసి కొంతసేపు దండం పెట్టుకొని అక్కడ ఏంటంటే కోటప్పకొండలో ఫుల్ కోతులు అనేది ఉంటాయి. అసలు మరీ దారుణంగా ఉంటాయి కోతులు. చాలా భయపడాలి. ఏమన్నా కొబ్బరికాయ కొట్టినా కూడా వాళ్ళకి కనపడకుండా తీసుకెళ్ళాలి. ఏమన్నా కనిపిస్తే చాలు అన్ని అట్లానే వచ్చేసి తీసుకెళ్లిపోతాయి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి కోటప్పకొండకి వెళ్ళినప్పుడు. కొండ మీద నుండి చూపిస్తున్నాను చూడండి సరౌండింగ్స్ అవన్నీ కూడా. ఇప్పటికి ఇంకా ఫాగ్ అనేది పోలేదు, మంచు అనేది కనిపిస్తూనే ఉంది. అండ్ పైనుండి వ్యూ అనేది చాలా బాగుంది కదా ఆ సరౌండింగ్స్ అవన్నీ కూడా. అండ్ దాని తర్వాత కొంతసేపు కూర్చొని నెక్స్ట్ మేమైతే కొన్ని ఫొటోస్ అవన్నీ దిగేసి మోక్షని కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అనేది స్టార్ట్ అయ్యాము ఇంటికి. అండ్ మీలో ఎంత మంది నమ్ముతారు దేవుణ్ణి అవన్నీ కూడా? మనం ఏది చేసినా కర్త కర్మ క్రియ అన్ని దేవుడే నడిపిస్తున్నారు మనల్ని అని ఎంతమంది ఈ పాయింట్ కి ఒప్పుకుంటారు? అండ్ ఎవరైనా మీరు ఈ పాయింట్ కి రిలేట్ అయితే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా మేము కిందకనేది వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక ఏంటంటే మేము మళ్ళీ ఈసప్పాలెం టెంపుల్ కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. నర్సరావుపేట పక్కనే ఈసప్పాలెం టెంపుల్ అనేది ఉంటుంది. అమ్మవారి మహంకాళి అమ్మవారి టెంపుల్, చాలా మహిమగల అమ్మవారు. మీలో ఎంత మందికి తెలుసు? అదేంటంటే టెంపుల్ అనేది రెనోవేషన్ లో ఉంది. సో అప్పుడు ఏంటంటే వేరే చోట అమ్మవారిని పెట్టారు. సో
అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొంతసేపు అలా కూర్చున్నాము. ఆ టెంపుల్ లో ఏంటంటే కొత్తగా న్యూ వెహికల్స్ కొనుక్కుంటాం కదా, ఏదో స్కూటీ గానీ కార్ గానీ ఏదైతే అది బైక్ కానీ ఏది కొనుక్కున్నా గానీ అక్కడ చాలా మంది చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అక్కడికే వచ్చి పూజ అనేది చేపించుకుంటారు. చాలా బాగా పూజ చేస్తారు. అండ్ అక్కడే ఏంటంటే కొన్ని నిమ్మకాయలు అనేవి ఇచ్చి అమ్మవారికి దగ్గర పెట్టేసి మనకి ఇస్తారు. ఆ నిమ్మకాయలు అనేది మనం ఇలా వెహికల్స్ కానీ ఇంటికి కానీ అలా కట్టుకుంటారు. మేము కూడా అంతే, మా అత్తయ్య ఎప్పుడు వెళ్ళినా కూడా తెప్పిస్తారు. సో మేము కొన్ని మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి నిమ్మకాయలు మేము కొన్ని బెంగళూరు అనేది పూజ చేసిన నిమ్మకాయలు తెచ్చుకుంటాము వెహికల్స్ కి అలా కట్టుకోవడానికి. అండ్ టోటల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి ఓన్లీ టెంపుల్స్ కి వెళ్ళాము. ఆ వ్లాగే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇసప్పాలెం టెంపుల్ నుండి వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుందామని చెప్పేసి మేమైతే షాప్ కి అనేది వెళ్ళాము. నేనైతే పూరి అనేది ఆర్డర్ చేశాను. వీళ్ళు ఏంటంటే మోక్ష జ్యూస్ తాగుతా అన్నాడు. సో మేము జ్యూస్ దగ్గరికి వెళ్ళేసి మోక్ష జ్యూస్ అనేది తెచ్చుకున్నాడు, తాగుతూ ఉన్నాడు. నేనైతే పూరి అనేది తెచ్చుకున్నాను. మీలో ఎంతమంది పూరి లవర్స్ ఉన్నారు? నాకైతే పూరి అనేది పిచ్చి ఇష్టము బ్రేక్ఫాస్ట్ అన్నిట్లో కూడా. అండ్ మీలో ఎంతమందికి పూరి అనేది ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత జ్యూస్ అవన్నీ తాగాక నెక్స్ట్ మేము ఇంటికి అనేది వెళ్ళాము. దాని తర్వాత ఏంటంటే ఆ ముందు రోజే మేము కైట్ అనేది తెచ్చుకున్నాము. నెక్స్ట్ డే ఇలా గాలిపటాన్ని ఎగరేద్దాం అని చెప్పేసి ట్రై చేసాము. ఆ థ్రెడ్ అవన్నీ కూడా యూట్యూబ్ లో చూసేసి కట్టాము. మాకైతే అస్సలు ఎగరలేదు ఆ గాలిపటం వచ్చేసి. మేము యూట్యూబ్ లో చూసి మరి ఎలా కట్టాలి ఏంటి ఆ థ్రెడ్స్ ఎక్కడెక్కడ కట్టాలి అవన్నీ చూసి కట్టినా కూడా అస్సలు ఎగరడమే లేదు. ఆ ఏ డైరెక్షన్ లో ఉన్నప్పుడే అటు సైడే వేసినా కూడా అది మా వైపే వస్తుంది. బట్ మాకైతే అస్సలు రాలేదు ఇలా గాలిపటం ఎగరేయడం అవన్నీ కూడా. ఫస్ట్ టైం ఇది మేము చేయడం. మీలో ఎవరైనా మీకు గాలిపటం అవన్నీ ఎగరేయడం ఎలానో తెలుసా? ఆ పక్కన ఏంటంటే మా అపార్ట్మెంట్ పక్కన వాళ్ళైతే ఒక అతనైతే గాలిపటం అనేది ఎగరేస్తున్నాడు. ఎంత హైట్ వెళ్ళిపోయిందో మాకైతే అస్సలు రాలేదు. కొంతసేపు అలా దాంతో కుస్తీలు అనేది పట్టాం మేము ఆ గాలిపటం తోటి. దాని తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ యూట్యూబ్ వీడియో చూసేసి మళ్ళీ ఆ థ్రెడ్ అవన్నీ చేంజ్ చేసేసి కట్టాము. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి అగైన్ మళ్ళీ ఈవినింగ్ వచ్చి ట్రై చేసినా కూడా మాకు అస్సలు ఎగరలేదు. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా గాలిపటాలు ఎగరేయడం అవన్నీ కూడా ఎంతమందికి వచ్చు? అండ్ మేము ట్రై చేసాం కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చూడాలి నెక్స్ట్ ఇయర్ కన్నా వర్కౌట్ అవుతుందో లేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో అంత ఎక్కువ ఏం కాదు, చిన్న టెంపుల్స్ కి వెళ్ళిన వీడియోనే నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీరు ఏదైనా పాయింట్ కి రిలేట్ అయితే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోస్ అనేది చూస్తున్నారా? చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దానిలో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. దాని వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ తోటి నేను ఇంకా మీ ముందుకు వస్తాను. ఈ వీడియో అనేది మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. దాని వల్ల ఏంటంటే నా వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుట్ అవుతుంది. మీకు ఇంకేమైనా డిఫరెంట్ గా వీడియోస్ కావాలి అని అంటే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.